వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అదొక నిరుపేద కుటుంబం. తండ్రి తాగుబోతు, తల్లికి అనారోగ్యం. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబంలో ఆవులు మేపుకుంటూ ఆ బాలిక చదువుకుంటుంది. అలాంటి బాలికపై కన్నేశాడు ఓ కామాంధుడు. చిన్నపిల్లాని కూడా చూడకుండా నిత్యం లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి గర్భవతిని చేసి ఆమె ఉసురు తీశాడు. చిత్తూరు జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. పలవనేరు మండలం టీ ఒడ్డూరు గ్రామంలో 16 ఏళ్ల బాలిక పెంగరగుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. 8వ తరగతి వరకు బాగానే చదువుకున్న ఆ బాలిక 9వ తరగతి నుంచి స్కూల్కి సరిగ్గా వెళ్లలేదు. 10వ తరగతిలో అడుగుపెట్టినా బాలిక మాత్రం నెలకు 2-3 రోజులే వెళ్లేది. దీంతో అనుమానం వచ్చిన స్కూల్ ప్రిన్సిపల్ తల్లిదండ్రులను ఆరా తీశారు. తనకు ఆరోగ్యం బాలేదని, ఆవులు మేపేందుకు బాలిక ఇంటి వద్దే ఉంటుందని బాలిక తల్లి చెప్పుకొచ్చింది. కానీ 8th వరకు పర్వాలేదు, కానీ 9th క్లాస్ నుండి ఇర్రెగ్యులర్. అంటే నెలకి 4 రోజులు 5 రోజులు మాత్రం బడికి వస్తూ ఉంటుంది. ఎందుకు ఈ విధంగా బడికి వస్తా అనేసి మేము ఎంక్వైరీ చేసినాము. తర్వాత తల్లిదండ్రులకు చెప్పమిచ్చినాము. మేమే సచివాలయం వాళ్ళ మహిళా పోలీసు వాళ్ళ ద్వారా ఇంటికి వెళ్ళి విచారించినాము. కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏమంటే ఆవులు మేపడం ఒకటే. మేము బలవంతం చేయడం వల్ల ఒక లెటర్ కూడా డిక్లరేషన్ తీసుకున్నాం వాళ్ళ అమ్మ దగ్గర నుండి. ఇక మీద మేము కరెక్ట్గా బడికి పంపిస్తాము, ఎందుకంటే 10th క్లాస్ పబ్లిక్ కాబట్టి అనేసి. కానీ ఆ లెటర్ తీసుకున్న తర్వాత కూడా యథాప్రకారమే సరిగ్గా రావట్లేదు బడికి. సచివాలయం వాళ్ళు కనీసము వారానికి ఒకసారి పోతా ఉన్నాము. మేము వెళ్తూ ఉన్నాము మా పాప ఇంటికి పిలుచుకొచ్చేదానికి. వాళ్ళ అమ్మ ఎప్పుడు పిలుచుకొచ్చినా ఏడుస్తూ చెప్తా ఉంది, నాకు ఆరోగ్యం బాగలేదు, ఈ పాపే మమ్మల్ని సాకుతా ఉంది, వాళ్ళనే పట్టించుకోవడం లేదు. ఇంకో పాప ఉంది చెల్లె, వీళ్ళ చెల్లెని కూడా ఈమె సాకుతా ఉంది. అయితే బాలిక 2 నెలలుగా ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడుతూ వచ్చింది. 2 రోజుల క్రితం ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చి పడిపోయింది. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లిన తల్లిదండ్రులపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక 8 నెలల గర్భవతి అని, రక్తహీనతతో బాధపడుతుంటే ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే తమ కూతురు 10వ తరగతి చదువుతుందని, ఈ విషయం తమకు తెలియదని వాళ్లు చెప్పుకొచ్చారు. నిన్న ఈ మాటతో చెకప్ చేసి వాళ్ళు డాక్టర్లు 8వ నెల పాపకు మీరేం చేస్తూ ఉన్నారు నేను మమ్మల్ని అడిగినారు. మాకు తెలియదు సార్, ఈ పాప 10th స్కూల్కి పోతా ఉంది, చదువుకుంటా ఉంది, మాకు తెలీదు నేను చెప్పినాము. వెంటనే చిత్తూరు ఆసుపత్రికి బాలికను తరలించిన వైద్యులు బిడ్డను బయటకు తీస్తే తప్ప తల్లిని రక్షించలేమని తేల్చి చెప్పారు. ఈ మేరకు కలెక్టర్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వారి ఆదేశాల మేరకు బాలికకు సిజేరియన్ చేశారు. మగబిడ్డను బయటకు తీశారు. తల్లి పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతి రుయాకు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్ చేస్తే బిడ్డ బతుకుతుంది చెప్పినారు. సరే వాళ్ళు సైన్ చేయమంటే గ్యారెంటీ మేము చెప్పలేము, మీరు సైన్ చేయండి, కాబట్టి చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పినారు సార్ వాళ్ళు. సరే సైన్ చేసినాము. రాత్రి 12 గంటలకు 7 అయ్యేలేదు, తిరుపతి రై హాస్పిటల్కి వేసుకోమన్నానని చెప్పినారు. వాళ్ళే అంబులెన్స్ పంపించినారు. బిడ్డని తల్లిని ఆపరేషన్ చేసి ఎత్తేసినారు. బిడ్డని ఎత్తుకొని పోయి ఐసీలో పెట్టినాము. ఏం బిడ్డ? మగపిల్లలు సార్. పోతే అమ్మ సంగందోళనే పానమూలి. 10వ తరగతి బాలిక డెలివరీ అయ్యి చనిపోవడం సంచలనం రేపింది. అసలు ఆ బాలికను గర్భవతిని చేసిందెవరు? బాలిక గర్భం విషయం ఇంట్లో వాళ్లకు తెలియకపోవడం ఏంటన్న అనుమానాలు మొదలయ్యాయి. కూతురు గర్భం దాల్చిన విషయం కూడా ఆ కన్న తల్లికి తెలియదు. ఉదయం పనికి వెళ్తే మళ్లీ రాత్రికి తిరిగి వస్తామని, పిల్లలు చదువుకుంటున్నారని అంతగా గమనించలేదని ఆమె చెబుతోంది. నేను గమనించలేదు, నేను పని కొడుస్తాను సార్, నేను ఇంటికాడ ఉన్నాను. ఆ బిడ్డ స్కూల్కి పోతానమ్మా అంటుంది, స్కూల్కి పోతానంటే నేనేమనుకున్నా, ఏమో బిడ్డ చదువుకుంటా ఉంది కదా, చదువుకునే నేను ఇంటికాడ ఉంటే బిడ్డలకు కుట్టి పెట్టాలి కదా, నేను ఎట్లా పెట్టేది, 4 బిడ్డలు సాకాలి కదా. నేను ఆవులు 3 ఉన్నాయి, 2 ఆవులు. ఆ ఆవులు చూసుకొని నేను కూలి పని చేసుకొని పిల్లకాయలకి వేసుకొని నేను ఉంటాను ఇంట్లో. నాకు తెలియక నేను ఇంతవరకు వచ్చినాను సార్. నేను నా పెట్టి ఎట్లా ఉండదు నాకు తెలిసింటే నేను అక్కడనే సెటిల్ చేసుకునేటాను. నాకు తెలియదు సార్, నాకు తెలియకన్నా ఎంతవరకు నా పెట్టి ఒక్క మాట ఇక్కడ చెప్పలేదు సార్. నాకు ఎట్లుందమ్మా, నా పరిస్థితి ఎట్లుంది ఇక్కడ చెప్పలేదు సార్. నాకు చెప్పలేదు, ఊరికి నాకు ఒక్క మాట ఇక్కడ చెప్పలేదు సార్. నేను అడిగినా ఏమన్నా అట్లా ఏదన్నా ఉంటే చెప్పు నాయన అని అడిగిన.
భయపడద్దు, నేను ఏదో నా బాధ కాడికి నేను పడతాను చెప్పిన ఆయన నడుపుకున్నాను, ఏం చెప్పలేదు సార్. అయితే ఆవులు మేపేందుకు వెళ్లిన సమయంలోనే ఓ మాయలేడి బాలికను ట్రాప్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. బాలికను తీసుకెళ్లి ఓ కామందుడి చేతిలో పెట్టడంతో ఇంత ఘోరం జరిగినట్లు గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలిక మృతి పట్ల పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలను బయటికి పంపాలంటేనే వణికిపోతున్నారు తల్లిదండ్రులు. చివరికి స్కూల్కి వెళ్లే చిన్నారులను కూడా చిదిమేస్తున్నారు ఈ కామాంధులు. అందుకే తల్లిదండ్రులు జర జాగ్రత్త, ఊచోళ్లు మన మధ్య ఉన్నారు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరెవరితో మాట్లాడుతున్నారో కాస్త కనిపెడుతూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.